నమస్తే అందరు ఎట్లున్నారు? నమస్కారం అందరికీ. గతంలో మనం ఇచ్చంపల్లి దగ్గర కాకతీయులు కట్టిన నరసింహస్వామి టెంపుల్ చూడండి. ఇక్కడ మెట్లు ఉన్నాయి ఈ ప్రాంగణానికి. స్వామి నమస్తే అందరు ఎట్లున్నారు? నమస్కారం అందరికీ. గతంలో మనం ఇచ్చంపల్లి దగ్గర కాకతీయులు కట్టిన నరసింహస్వామి టెంపుల్ చూడడం జరిగింది. అక్కడున్న ఇచ్చంపల్లి డ్యామ్ నాడు కట్టిన డ్యామ్ను కూడా చూపెట్టడం జరిగింది. ఈరోజు మళ్ళీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవాలి, మా ఆడియన్స్కి అపురూపంగా మళ్ళీ అందించాలనే గేయంతో ఈరోజు ఒక హిస్టారికల్ ప్లేస్కు రావడం జరిగింది. ఇది యాదగిరి గుట్ట దగ్గర ఇది పాతగుట్ట అంటారంట. ఈ పాతగుట్టలో యాదవ మహర్షి ధ్యానం చేస్తూ తన కోరికని ఈయన్నే అడుగుతాడనమాట. అంటే స్వామి, మీరు ఈయన్నే మీ భార్యతో మీరు ఈడ నిషేధమై భక్తులను సంరక్షించమనేసి అడుగుతాడంట. సరే అనేసి ఉంటాడంట. కానీ ఇది అంత అనుకూలమైన ప్రాంతం కాకపోవడంతో ఈ నుంచి సలరి మళ్ళీ ఏదైతే ఉందో కొత్త గుట్టకు పోవడం జరుగుతుంది. అదే ఇక్కడ వ్యూ ఎలా ఉంది, కొండలు, ఈ వాతావరణం, ఈ పరిస్థితిలో ఆనాడు కొన్ని సంవత్సరాల పాటు నరసింహస్వామి ఈ ప్రాంతంలో అడుగు పాదంని మోపడం జరిగింది. మరి ఈ ప్రాంతం అనేది ఇప్పుడు ఎలా ఉంది, ఎలా ఉంటుంది అనేది మరి మన యూజర్స్ మీరు చూపెడదామనేసి భావంతో తీయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ మూవ్ ఆన్. ఇప్పుడు ఇక్కడ కొన్ని మెట్లు ఉన్నాయి ఈ ప్రాంగణానికి. ఇక్కడ ఒక టెంపుల్ ఉందన్నమాట, హనుమంతుంది. హనుమంతుడు ఇక్కడ చాలా భక్తులు రావడం జరుగుతుంది, దర్శించుకోవడం జరుగుతుంది. అయితే ఈ ప్రాంతానికి చిత్రపాలకుడు అంట ఈ హనుమంతుడు. నరసింహస్వామి ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు ఇదంతా చుట్టూ చిత్రీయంగా ఇటువైపు ఏది రాకుండా సంరక్షించేవాడు అనమాట. ఇక్కడ చాలామంది ఇప్పటికీ భక్తులు వచ్చి దర్శించుకొని వారి కోరికల్ని నెరవేర్చుకుంటూ ఉంటారు. అందుకే చాలా భక్తులు ఈ ప్రాంగణానికి రావడం జరుగుతుంది. ముందుగా హనుమంతుని దర్శించుకున్న తర్వాత నరసింహస్వామిని కన్నులారా చూసుకొని దర్శించుకొని ఆ తర్వాత ప్రయాణాన్ని వాళ్ళ గృహానికి వెళ్తారు. మరి ఇదేనండి హనుమంతుని అద్భుతమైన ఆలయం. లోపలికి వెళ్దాం అనుకున్నాను కానీ లోపల కెమెరా అలో లేదంట, బయట నుంచి తీసుకోమన్నారు, ఆ పర్మిషన్ ఇచ్చారు. అందుకే వాళ్ళకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. కమన్ లెట్స్ మూవ్ ఆన్. ఇదేనండి. అండ్ ఇది ప్రాంగణం. ఈ చుట్టుపక్కల ఈ వాతావరణం అనేది ఇలా ఉంది, అద్భుతంగా ఉంది. భక్తులకి ఎటువంటి హాని లేకుండా అద్భుతంగా ఉందన్నమాట. అందుకే ఈ వాతావరణం నచ్చి భక్తులు కూడా ఫొటోస్కి వీడియోస్కి కూడా రావడం జరుగుతుంది. అంటే ఈ వాతావరణం లక్షణాలు అన్ని రంగాలకు చాలా మేలు చేస్తున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆవిడ ఎలా కుక్క మెట్టుకు ఎలా బొట్టు పెడుతూ అలంకరించుతుందో, వాళ్ళ భక్తులు కోరికలు తీర్చడంతో ఇలా ఉంటుంది. మెట్లుంటాయి అన్నమాట. మెట్లను ఇది ఒకసారి చూపెడతామా? ఏం దేవుడో రా, పేరు తెలియదు, ఎట్లా చెప్తావు నాకు కూడా తెలియదు, ఐడియా అసలు ఇది ఏందో మాకు తెలియట్లేదు. ఇక్కడ
మెయిన్ దగ్గర పోదాం. ఇక్కడ రష్ ఉందండి. మ్యారేజ్ ఇక్కడే చేసుకుంటారు. చాలా ఎక్కువ మంది మ్యారేజ్ చేసుకున్నారు ఈరోజు. దాదాపు ఒక ఫంక్షన్ హాల్స్ ఒక 50 లేదా ఒక 100 ఫంక్షన్ హాల్స్ సపరేట్ ఉన్నాయండి. ఇప్పుడు నేను చూపెడుతున్నాను కదా, ఇదే అన్నమాట లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఇక్కడ నిలువై ఉంటుంది. లక్ష్మీమాత అలాగే నరసింహస్వామి విగ్రహం ఉంటుంది. అయితే ఫోన్స్ అలో లేదండి లోపలికి. ఫోన్స్ అలో లేకపోవడంతో కొంచెం బాధగా ఉంది. బట్ ఈ ప్రాంగణంలో చాలామంది ఇదే ముఖద్వారం. లోపల పోయిన తర్వాత భక్తులు ఎలా వెళ్తారు, ఎలా ఉంటుంది లోపల పరిస్థితి, నేను సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామిని చూపెట్టకపోయినా, ఎందుకంటే అక్కడ బోర్డు ఉంది తెలుసుకోవడంతో అనుమతి లేదని. కాబట్టి కంపల్సరీ అక్కడ భక్తులు ఎలా మూవ్ ఆన్ అవుతారు, ఎలా చేస్తారనేది దాని వరకు మాత్రం మీకు వివరంగా చెప్తా. కమాన్ అనిపిస్తుంది ఫోన్ తీద్దాం. ఇవన్నీ ఆ ప్లేసెస్ అలా ఫోన్ అసలు తీయనిట్లేదండి. లోపలికి పోదాం అనుకున్నాం. మ్యారేజ్ వాళ్ళు దర్శనం చేపిస్తున్నారు లోపలికి వెళ్ళలేకపోయాం. బట్ వెళ్ళి దర్శనం చేసుకున్నాం. కానీ అక్కడ ఉన్న పరిస్థితిని మీకు అనుకూలంగా చూపెట్టలేకపోయాం. ఇదండి టెంపుల్. మీరు వచ్చి దర్శనం చేసుకోండి, అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు. మరి ఈ ప్రాంగణం ఎప్పుడూ ఒక జాతరలా ఉంటుందండి. ఎప్పుడు రండి మీరు. జాతర సాగినట్టే ఉంటుంది. పక్క పొంటి షాపులు ఉంటాయి, పిల్లలకు సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి, గేమ్స్ స్పోర్ట్స్కి సంబంధించి ఉంటాయి. చాలా విశాలంగా ఉంది. నాకు చిన్నతనం గుర్తొచ్చిందండి ఈ ప్లేస్కి వచ్చి రావడం. చూసారు కదా, పక్క పొంటి దగ్గరనే ఈ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. నేను ఆశ్చర్యపోయాను, ఏంట్రో ఈ ఫంక్షన్ హాల్స్ అని. చెప్పాను కదా పెద్ద గుట్ట అనేసి. ఆ వ్యూ ఇలా ఉందండి. రోడ్డుపై వెళ్తూ ఉంటే ఇలా ఉంది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అద్భుతంగా దీన్ని చేశారు అనేసి ప్రజలు చెప్తున్నారు. అండ్ మా ఫ్రెండ్స్ మేము కలిసి టూర్ని చేసాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.